ఇయ్యవా చెల్లె? అసలు మీ పెద్ద కోడలే పెట్టమన్నా పేరు నన్ను ఎందుకు పెట్టమన్నావు మరి? అది పని చేస్తాను కళ్ళు కనపడలేవా అని ఎప్పుడు చూసినా దానిపైన ఎడుతావు. నిజంగానే చెల్లె అత్తమ్మ చెప్పినట్టు ఛాయ్ ఏం మంచలేదు. అంత మాత్రాలు నన్ను ఎందుకు పెట్టమన్నారా? మీకు చేతుల్లో మరి పెట్టుకొని శాత కాదా? అత్తమ్మ అంటే గింత కూడా మర్యాద లేదండి చెల్లె నీకు. అవునే పెద్ద కోడలు, దానికి అత్తమ్మ అంటే గౌరవమే లేదు. మీ ఇద్దరు కోసం కష్టపడి చాయ్ పెట్టుకొచ్చింది, మీరు ఇద్దరు ఒక్కటేనే. ఎంతైనా మీ పెద్ద కోడలు అంటేనే ఇష్టమే నీకు. ఏమైంది చెల్లె? అత్తమ్మ నిన్న ఒక్క తీర తీసుకుంటది కదా, ఎందుకు అట్లా నా మీద ఎడుతావు? మీ ఇద్దరిన రెండు కళ్ళే, నీకు పని చెప్తే గంటగానే తిడతాను ఏందే? అవునే, ఎప్పుడు చూసినా మీ పెద్ద కోడలనే వెనక వేసుకొచ్చుకుంటావు. ఇంకా రెండు కళ్ళని బాగానే చెప్తాను కదా. ఏందే చెల్లె, అత్తమ్మ నీకు ఇంకా మంచి మాటలు చెప్తా అంటే అత్తమ్మనే తిడతాను. అత్తమ్మకు మొన్న పింఛన్ పైసలు పడితే నీకు కొత్త చీర కొనిచ్చింది, నాకేమన్నా కొనిచ్చింది. అందుకే మీరు ఇద్దరు ఒక్కటేనే. పెద్ద కోడలు చెప్పిందే పింఛన్ పైసలు పడితే మళ్ళీ నీకు కూడా కొనిస్తానే. చెల్లె అత్తమ్మ ఏదో ప్రేమ కొద్ది కొనిస్తే గింత కుళ్ళు పెట్టుకున్నావేందే, నీకు కూడా కొనిస్తుంది. చీర అంటే ఓని అక్క, మొన్న నీకు ఎర్రగడ్డి జాతరలో గాజులు పెట్టించింది, నాకేమన్నా పెట్టించిందా అని. అందుకే మీరు ఒక్కటేనే. అదంటే మొన్న బట్టలు వింటా అంటే గాజులు ఇరిగిపోయినాయి, నీకు బీరో ఉన్నాయి మళ్ళీ గాజులు ఎందుకే? అప్పుడు పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చిల్లు అత్తమ్మ. నీ ముఖానికి ఎప్పుడన్నా గాజులు కొనిచ్చినావా నాకు? ఏం తెచ్చిందో కదా ముఖం